నమస్తే. ప్రభుత్వ వైద్యం పట్ల ఒక వ్యతిరేక భావన మనలో చాలామందిలో ఉన్నది. ఈ భావన ఎందుకున్నది? ఇదే కాదు, రాజకీయాల పట్ల కూడా ఒకానొక భావన ఉన్నది. అది కూడా కొంత వ్యతిరేకంగానే ఉన్నది. అక్కడో కొంతమంది మంచి వైద్యులు ఉన్నారని, అక్కడో కొంతమంది మంచి రాజకీయ నాయకులు ఉన్నారని, అక్కడక్కడ అవి అరుదైన అంశాలుగా మన మీడియాలో చూస్తూ ఉంటాం. అసలు ఈ పరిస్థితి ఇట్లా ఎందుకున్నది? ఈ ఆలోచన ఈ విధంగా ఎందుకున్నది? ప్రభుత్వ వైద్యము, ధర్మాసుపత్రులు బాగుపడాలంటే, ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందాలంటే ఎక్కడ ఏ మార్పు రావాల్సి ఉన్నది? విధాన నిర్ణయాలు తీసుకునే వారి విషయంలో వాళ్ళు ఎట్లా ఆలోచించవలసి ఉన్నది? ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం. 4 దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్నవారు, అధ్యాపకులుగా, వైద్యులుగా పనిచేసిన వారు, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్డ్ అయిన వెంకటరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ప్రొఫెసర్ వారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. ప్రాణాన్ని కాపాడే వైద్యులు దేవునితో సమానం. వైద్యుల పట్ల ఎందుకు సదాభిప్రాయం లేదు పబ్లిక్లో? అంటే అందరి విషయంలో కాదు, మెజారిటీ అభిప్రాయం ఉన్నది. ఏమవుతుందంటేనండి, ఇక్కడ ఒకటేమిటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూసాం. వైద్యం చాలా మార్పులు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, జవహర్లాల్ నెహ్రూ గారు చాలా స్థితిమంతుడు, చాలా డబ్బు ఉండింది ఆయనకి. ఆయన వైఫ్ మందులు లేక చనిపోయింది. అప్పుడు యాంటీబయాటిక్స్, కమలా నెహ్రూ అప్పుడు పెన్సిలిన్ మాత్రమే ఉండే, మిగతా లేవు. సో ఇప్పుడు అట్లాంటి 100 రకాల యాంటీబయాటిక్స్ ఉన్నాయి. సో దానికి ఆ 100 రకాల యాంటీబయాటిక్స్ మనకు అవైలబుల్ కావాలంటే పెద్ద రీసెర్చ్ అవసరము, చాలా ఫండ్స్ అవసరము. ఇది కాస్ట్లీ అవుతుంది. అదొకటి. రెండవది, ఒక ఇలా నాడి పట్టుకొని చూసేవాడు, చెప్పేవాడు అన్ని పరీక్షలు రాస్తున్నారు ఇప్పుడు అంటారు. అవునా? రాయాలండి. ఎంత ఇన్వెస్టిగేట్ చేస్తే అంత మంచిది. పరీక్షల మీద ఎక్కువ పెట్టాలి, మందుల మీద తక్కువ పెట్టాలి. డయాగ్నోసిస్ అనేది ఖచ్చితంగా రావాలి, ఉంటేనే సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది. అట్లా ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నొక్కి అక్కడ నొక్కి ఇక్కడ స్ప్లీన్ అని ఉంటుంది, ఉంది అని చెప్పేదానికన్నా అల్ట్రాసౌండ్ ఇట్లా పెడితే ఆయన చెప్తాడు ఇంత పొడుగు ఇంత వెడల్పు ఉందని. నువ్వు గంట సేపు నొక్కినా అంత యాక్యురేట్ ఉండదు. అర్థమైందా అండి? ఇప్పుడు ఇది నేను తలలో ఒక క్లాట్ ఉంది, ఆ ఎంఆర్ఐ సిటీ చేస్తే తొందరగా చెప్పేస్తారు ఇట్లా ఉందనేసి. అయితే ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, ఈ క్లాట్ ఉండటం వల్ల తలనొస్తుంది. మామూలుగా జలుబు చేస్తే కూడా తలనొస్తుంది. అవునా? అవును. అయితే ఓకే, అట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి. కళ్ళ సైడ్ సరిగా లేకుంటే తలనొస్తుంది, పంటి నొప్పి ఉంటే కూడా తలనొస్తుంది. ఎందుకు తలనొస్తాయి అంటున్నాను. తలనొప్పి కారణాలు చాలా ఉంటాయి. అయితే అన్ని క్లాట్ అనాల్సిన అక్కర్లేదు, అన్ని సర్ది మాత్రమే. వరకు ఏమిటంటే ఇన్వెస్టిగేషన్స్ చేయటంలో ఈ విచక్షణ, డిస్క్రిషన్ అంటాం, వాడాల్సి వస్తుంది. కొంచెం అబ్జర్వేషన్ అంటాం దాన్ని. సరే సర్దే అనుకుంటే కొద్దిగా మందులు రాసి చూద్దాం, రేపు వచ్చినాక మళ్ళీ పరీక్ష రాద్దాంలే అని అనుకోవచ్చు ఒక ఆయన. అయ్యో ఏదైనా మిస్ అయితే గొడవ చేస్తారేమో, వీళ్ళు రిచ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉండనట్టు ఆయన సిటీ స్కాన్ రాస్తారనుకోండి. ఈయన దగ్గర పోతే అన్ని పరీక్షలే రాస్తాడు, కాస్ట్లీ పరీక్షలు రాస్తాడు అని. అవును, ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి. సదభిప్రాయం, దురభిప్రాయం అంటే ఇప్పుడు నేను మీకు చెబుతున్నా, దీంట్లో బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కటి ఈ విషయంలో ఎక్కువ ఇన్వెస్టిగేషన్ మీద డిపెండ్ అయ్యేది అమెరికా. మనకన్నా ఎక్కువ రాస్తారు వాళ్ళు పరీక్షలు ఇక్కడికన్నా. కొంచెం ఈ ఇంగ్లాండ్ లాంటి పబ్లిక్ అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేసే సిస్టంలో తక్కువ రాస్తారు. అంటే కొన్ని అనవసరమైనవి కూడా ఉంటాయి. అనవసరం అనే దానికి ఇక్కడ గ్రే ఏరియా అంటారు. అంటే ఖచ్చితంగా ఎక్కువ ఇబ్బంది లేదులే అని చెప్పవచ్చు, ఖచ్చితంగా చాలా ఇబ్బంది ఉందని చెప్పవచ్చు. బట్ లార్జ్ మెజారిటీ ఫాల్ ఇన్ టు దిస్ గ్రే ఏరియా. ఓకే, ఏంటి అవునో కాదో ఫర్ ఇన్వెస్టిగేట్ చేస్తేనే తెలిసేటట్టుంది అనేది ఉంటుందండి. అయితే మనము దీన్ని ఏదన్నా రాయని అనకూడదు. అంటే సఫిషియంట్ ట్రైనింగ్ టు ద డాక్టర్ అనేది ముఖ్యం ఇక్కడ. అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, జస్ట్ పుస్తకం చదివి లేకుంటే ఇంటర్నెట్ చదివి రాదండి. డాక్టర్ టు డాక్టర్ ఇన్స్ట్రక్షన్ అంటాం ఇక్కడ. ఓకే, అంటే ఈ కారణం సీనియర్ నుంచి జూనియర్కి ఇంపార్ట్ కావాలా నాలెడ్జ్. ఇప్పుడు 10 పేషెంట్ అదే లక్షణాలు చెప్తాడు ప్రతి డాక్టర్కి. ఒక ఆయన టక్కున పట్టుకుంటాడు, అయ్యో అవును నాకు అపెండిక్స్ ఉందని చెప్పగలుగుతాడు. ఒక ఆయన చెప్పలేడు, 10 దినాలు అయినాక తెలుస్తుంది అపెండిక్స్ అని. సో దీనికి ఎక్కడంటే ఎక్కడ నొక్కాలి, ఎలా నొక్కాలి, ఎంత నొక్కాలి, ఇదంతా ఒక డాక్టర్ నుంచి డాక్టర్కి వస్తుంది. అంతేగాని పుస్తకంలో చదివితే రాదు,
కానీ ఆ అభిప్రాయానికి వచ్చినట్టుంది సొసైటీ. పుస్తకంలో చదివి రాస్తే సరిపోతుంది, డిగ్రీ ఇచ్చేస్తే సరిపోతుంది, దాన్ని మనం చూస్తున్నాం కదా, పంతులు అక్కర్లేదు అని చాలా మెడికల్ కాలేజ్ ఇప్పుడు పంతులు లేరు, లేకుండానే మెడికల్ కాలేజ్ నడుస్తూ ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇంకా అన్నిట్లలో అనుకోవాలి, మన రాష్ట్రం అంటే వేరుగా ఉంటుందో మన దేశం అని. అట్లా సంతోషంగా ఉన్నారు ఇట్లా చేసి. ఇప్పుడు ఈ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు. తర్వాత ఎంత లో ర్యాంక్ వచ్చినా కూడా మనకు సీట్ వస్తే పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు కదా, డాక్టర్ అయిపోయింది మా పిల్లగాడని. అవును, కానీ పేషెంట్లకు ఇబ్బంది కదా, టీచర్లు లేని చదువు ఏం నేర్చుకుంటారు టీచర్. ఇది మీరు ఆ మాట అందరూ గుర్తుంచుకోవాలి. డాక్టర్ని తయారు చేయటము మన కోసమా పేషెంట్ కోసమా? పేషెంట్ కోసం అని మర్చిపోయారు పేరెంట్స్. మరి అధ్యాపకులు లేకుండా ఎందుకు అవి లేరు కదా, అదే కదా. నువ్వు ప్రతి మెడికల్ కాలేజ్ పరిస్థితి ఇదే. ఇప్పుడు మీరు వెళ్ళి కనుక్కుంటే ఎవరి మెడికల్ కాలేజ్ ఆల్ ఓవర్ కంట్రీ, ఆల్ ఓవర్ కంట్రీ, ఆల్ ఓవర్ ద కంట్రీ. అంటే ఇక్కడక్కడ ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, అది మినహాయింపులు ఉండొచ్చు అంటే బట్ ఇన్ జనరల్ అంటే చాలా డెఫిషియన్సీ. ఎందుకు ఈ నిర్లక్ష్యం వైద్యం పైన, ఎందుకు ఈ నిర్లక్ష్యం? నేను ఇంతకుముందు చెప్పిన డాక్టర్కే చాలా తక్కువ తెలుసు అనుకుంటాడని చెప్పాను కదా, మిగతా వాళ్ళందరూ ఇంటలెక్చువల్లీ స్పీకింగ్. మీరు అందుకే 10వ తరగతికి పోతే ఎవరేముండని వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ మీరు అడిగితే చెప్తుంది. వాట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్ వాజ్ దిస్ మ్యాన్ అంటే మీకు అన్నీ బయటపడతాయి. ఎవరు ఏమవుతున్నారు, ఎవరు డాక్టర్ అయినారు, ఎవరు సైంటిస్ట్ అయినాడు, ఎవరు ఇంజనీర్ అయినారు, ఎవరు ఎక్స్ అయినాడు, ఎవరు మీకు తెలిసిపోతుంది ఇప్పుడే. వాళ్ళ అంటే వాళ్ళంతా ఎవరైతే అకాడమిక్ అంత బ్రైట్ లేని వాళ్ళంతా దే ఆర్ కంట్రోలింగ్ దిస్ ఇంటెలెక్చువల్స్ ఇన్ ద కంట్రీ. అంటే వాళ్ళు రాజకీయ నాయకులై చట్టసభలో ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ విధానాలు పాలసీలే మొత్తం చాలా గొప్ప పాలసీ అనుకుంటారు, వాళ్ళు మేధావులు అనుకుంటున్నారు. అదే కదా, ప్రజలు ఎవరే వంటలేరు వాళ్ళు పాపం. మళ్ళీ ఇక్కడ ప్రజల్లోకి ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు కదండి, వాళ్ళు ఎలా జడ్జ్ చేయగలుగుతుంటారు? వాళ్ళు మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాన్ని అనలైజ్ చేసి అబ్జర్వ్ చేసే కెపాసిటీ లేదు కదా. ఆయన చిన్న చిన్న అవసరాలు చూస్తున్నాడు, నాకు ఇది ఇచ్చారు అది ఇచ్చారు అనేసి డిసైడ్ చేసుకుంటున్నారు, ఐ షుడ్ ఎలెక్ట్ దిస్ దట్ అని. అంతే కదా, పాపం ఆయన ఏమంటాం, ఆయన ఏమి డిసైడ్ చేసే పరిస్థితుల్లో లేరు. అయితే ఈ విషయంలో ఎవల్యూషన్ ఆఫ్ డెమోక్రసీలో ప్రపంచంలో అన్ని చూస్తే సడన్గా అందరికీ డెసిషన్ పవర్ ఇవ్వాలా, మెల్లిమెల్లిగా వాళ్ళ దీన్ని మెచ్యూరిటీని బట్టి ఇవ్వటం జరిగింది. మనకేమో సడన్గా ఇండిపెండెన్స్ వచ్చేసింది. సో వీఆర్ ఇన్ ట్రబుల్. ఇప్పుడు 2 అనుభవాలు మన దగ్గర ఉన్నాయి. ఒకటి, ప్రపంచ వైద్య రంగానికి గమ్యస్థానంగా హైదరాబాద్ మారింది. అవునండి, ఎంత గర్వించాలి మనం. తప్పకుండా. ఎట్ ద సేమ్ టైం గాంధీ హాస్పిటల్కి వెళ్తే బతికి వస్తామనే గ్యారంటీ లేదనే అభిప్రాయం కూడా ఉన్నది. అవునండి, అంగీకరిస్తారా? అవునండి. అంటే మనము అంటే అవి కారణాలు తెలియనివి కాదు, సాల్వ్ చేయలేనివి కూడా కాదు. మన ప్రియారిటీ ఎక్కడ ఉంది, మన దృష్టి ఎక్కడ ఉంది అనేది ముఖ్యం. మన దృష్టి అక్కడ లేదు కదా. సమాజం దృష్టి అని తీసుకోండి. మనకు ప్రతి చిన్నవాడు హాస్పిటల్ పోయినప్పుడు ఇబ్బంది అయినప్పుడు అయ్యో ఇది ఇక్కడ అది లేకపోయా అని అనుకోవటం తప్ప, అక్కడ వచ్చిన తర్వాత నాకు ఇది ఇస్తే బాగుండే అది ఇస్తే బాగుండే ఓటేస్తాను కానీ అక్కడ అనుకుంటేవి హాస్పిటల్కి వస్తే ఇది లేదనుకుంటేవి ఎట్లా? డబ్బు అంతో ఇంతో ఉంటుంది, దట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీవేర్. సో వేర్ ఇట్ ఈస్ పుట్ అనేది మనకు తెలుస్తుంది, మన ఇంట్రెస్ట్ అంతా ఎక్కడుందని తెలుస్తున్నది దాంతో. అదే ప్రాబ్లం అవుతుంది. అయితే మనము ప్రతిదీ ప్రజల మీద తోయకూడదండి. మీరు టాప్ లీడర్షిప్ పొజిషన్లో ఉంటే యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. యూ మే బి డిఫీటెడ్, అది వేరే విషయం. అవునా? అవును. ఒకసారి ఉల్టా పల్టా అవుతుంది కావచ్చు. అయితే ఇక ఆయన నాకు ఓటేస్తలేడు కాబట్టి నేను ఇట్లనే చేస్తూ పోతాను. మరి వై యూ బికేమ్ ఏ లీడర్స్ అనుకోండి, ఒకరు కాదు కదా. అవును, సచ్ ఎ బిగ్ గ్రూప్, ఓవర్ పీరియడ్లో సచ్ ఎ బిగ్ గ్రూప్ ఆఫ్ లీడర్స్. కానీ సరే, ఆయన ఎందుకు, ఈవెన్ అదర్ అడ్మినిస్ట్రేటర్స్ గవర్నమెంట్లో 30-40 ఏళ్ళు పనిచేసే వాళ్ళు కూడా దీంట్లో పార్ట్ ఆఫ్ ది ఇదే పాలసీ మేకింగ్లో ఉంటారు వీళ్ళంతా. 80స్లో వచ్చిన పాట ఒకటి ఉంది, రాన్రా కొడుకో సర్కారు దావకానకు సస్తే సాగు చేయి మని ఉంటే గంజి. విన్నారా పాట మీరు? అప్పట్లో విన్నాను. మీకు ఆ పాట విన్నప్పుడు కలిగిన భావన ఏమిటి అప్పట్లో? అంటే అదేనండి, అంటే ఆయన అంటే ఆయన రాసిన ఆయన ఒకరు, నేను ప్రత్యక్షంగా పేషెంట్లను చూసిన వాడిని కదా, ఆయన చెప్పాల్సిన అక్కర్లేదు నాకు. ఆయన రాసింది వింటేనే కాదు కదా, నేను కళ్ళతో చూస్తున్నాను కదా. సో చాలా పని చేయటం జరుగుతుందండి హాస్పిటల్స్లో. అయితే దాని స్విఫ్ట్నెస్ అంటాం, ప్రాంప్ట్నెస్, చకచకా కావు పనులు. అయితే చాలా డిఫరెన్స్ పడుతుంది. ఇప్పుడు ప్రతి దగ్గర మీకు గోల్డెన్ అవర్ అంటుంటారు. ఫస్ట్ అవర్లో నిన్న మొన్ననే పేపర్లో ఎక్కడో చూసాను నేను,
భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఓ డాక్టర్ ఫస్ట్ అవర్లో చేసిన ట్రీట్మెంట్ తోటి బతికిపోయాడు అవును. అని వచ్చింది. ఆయనకి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ట్రాన్సిట్లోనే 3-4 అవర్స్ జర్నీలో చనిపోతుండే. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి చేయగలిగాడు. డాక్టరు చొరవ అది. గోల్డెన్ అవర్ అంటారు ఇక్కడ. ఈ పాయింట్ నేను గోల్డెన్ అంటే ఫస్ట్ 1 అవర్లో చేయాల్సిన పని నువ్వు రేపు చేస్తే ఏడుంటాడు ఎక్కడైనా కూడా. ఆ ప్రాంప్ట్నెస్ రావాలంటే సఫిషియంట్ అటానమీ ఇవ్వాలండి. అక్కడ ఉన్నది డాక్టర్ అండి, ఒక ఎవరు మన దీంట్లో హాస్పిటల్ హెడ్ ఈజ్ ఏ డాక్టర్. వీళ్ళకి చాలా ఉంది నాన్ డాక్టర్ని పెట్టాలని గవర్నమెంట్కి. సో ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తెలివైన వాళ్ళు అని అనుకుంటారు వాళ్ళు వీళ్ళకన్నా. డాక్టర్ తెలియదు ఉంటుందా అంటే వాళ్ళు ఎట్లా అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత పవర్ ఉంది, దాంతో నీ ఇంటెలిజెన్స్ని చెప్తున్నారు ఇప్పుడు. నీకు సబ్జెక్ట్ మ్యాటర్ సంగతి చెప్పట్లే వాళ్ళు ఇప్పుడు. ఎంత డబ్బు ఉంది, ఎవరెవరిని కంట్రోల్ చేయగలరు. అంటే రాజకీయ నాయకులు ఇక్కడ కీలకం, ఎన్ని మాట్లాడుకున్నా సరే. అది ప్లస్ అడ్మినిస్ట్రేషన్ అని కూడా అనుకోవాలి ఇద్దరు. కానీ డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాస్తే అర్థం కాదు సార్. ఈ మధ్య కొంచెం అర్థమయ్యేటట్టు రాస్తున్నారు. ఎందుకు అట్లా రాస్తారు అర్థం కాదు. సారీ, ఇట్ అప్లైస్ టు మీ ఆల్సో. సారీ ఇట్ ఏమవుతుందంటే నేను ఒక విషయం మీకు చెప్తాను. తొందర ఎక్కువ క్యూ ఉండటం, తొందరగా ఉండటం. అట్లే ఎగ్జామ్లో కూడా చాలా మ్యాటర్ రావటం, చాలా రాయాల్సి వస్తుంది. మీరు ఏం చదువుకున్నారో కానీ 10 ప్రశ్నలు ఇచ్చి మీ దగ్గర 6 ప్రశ్నలు రాయండి అంటారు. అవునా? ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పటికి ఉంది, అది ఉంటుంది. అది ఇక్కడ మెడిసిన్ అట్లా కాదు, 20 ప్రశ్నలు ఇచ్చి ఆల్ క్వశ్చన్స్ హ్యావ్ టు బి ఆన్సర్డ్ అని ఉంటుంది. సో ఆ హరీడ్ అన్నీ కంప్లీట్ చేయాలి, చాలా చాలా రాయాలనే దాంతో వాడికి మొత్తం డిటోరేట్ అయిపోతాడు. నా పేపర్స్ స్కూల్లో ఉన్నప్పుడు పేపర్ ఇట్లా రాయాలి, రైట్లో ఉండాలి అనేది పంతులు. ఎంత చక్కగా రాశాడు చూడు అని నా చేయి పడితే ఇంత చిన్ని చేతులతో ఇంత చక్కగా ఎట్లా రాస్తావు రా అంటాడు. ఇప్పుడు నాకు చూస్తే నువ్వే చదువు అంటారు. నేను రాసిన పేపర్ మళ్ళీ మెడికల్ షాప్ అయినా అర్థమవుతుంది. అది అట్లానే కాదండి, వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు ఒక్కోసారి, సార్ ఏం రాస్తారు ఇదని అనుకుంటారు. అట్లా అపోహనే కానీ ఆయన కూడా అపోహనే. పక్కన ఏమంటే అదే రాసి అట్లా అనుకుంటాడు కావచ్చు. సపోజ్ ఒక 2-3 లెటర్స్ సరిగ్గా రాసి అట్లా అంటే ఆయనకు పక్క ఉన్నవాడికి అర్థమవుతుంది కావచ్చు, కానీ వాళ్ళకు కూడా అర్థం కాదు ఒక్కోసారి. కొత్త పేరు రాస్తే, కొత్త మెడిసిన్ రాస్తే అంటే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ప్లీజ్, వీ హ్యావ్ టు ఇంప్రూవ్. కావాలంటే టైప్ చేయాలా, అందుకని నథింగ్ ఆన్ పేపర్. అక్కడ వెస్టర్న్ కంట్రీస్లో టైప్ చేసుడే అనే అక్షరాలు పడిపోతాయి, నీట్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ గందరగోళం ఉండదు. ఇంకా ఏం చేశారు అక్కడ వాళ్ళు, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అని చేశారు, ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు నేను ఇట్లా చెప్తుంటే ఆయన రాష్ట్ర ఆయన వేరే ఉంటాడు, చక్కగా రాష్ట్ర ఆయనే వేరు. నేను చెప్తుంటాను, ఆయన రాస్తుంటాడు. అట్లా రాష్ట్ర ఆయన పని వేరు. కానీ ఒక మెడికల్ మాఫియా అనే పని ఈ మధ్య చాలా పేరు వినబడుతుంది. సినిమాలో కూడా సెటైర్లు వస్తున్నాయి. ఏమిటి సార్ అంటే వీళ్ళు మాఫియా అని అంటున్నారు. అంటే ఏమవుతుందంటేనండి, ఒక హాస్పిటల్ పెడతాడు అనుకున్నాం, పెద్ద చాలా పైసలు పెట్టి. అంటే నేను ఇట్లాగే న్యూస్లో విని ఒక్క బెడ్ తయారు చేయాలంటే బెడ్ 5 crores స్పెండ్ చేయాలంట. ఆయన 1000 బెడ్ల హాస్పిటల్ పెడితే ఇంకెంత అయిందండి? ఆయన సొంత పైసలో లేకపోతే బ్యాంకులు తెచ్చాడో మనకు తెలియదు కానీ, బట్ దాన్ని సపోర్ట్ చేయాలంటే నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉండాలి. ఆ వరకు హీ గోస్ టు పీపుల్, ఇది ఊర్లో ఉన్న ఆర్ఎంపీ దగ్గర ఇక్కడ వెళ్ళిపోతారు. జర ఇట్లాంటి ఇబ్బంది, హెడేక్ ఏదైనా ఉంటే మా దగ్గరే పంపు, మా హాస్పిటల్కే పంపు అనేది అట్లా అదే డెవలప్ అయింది. దాని ఖర్చును భర్తీ చేసుకోవడం కోసమే వాళ్ళపైన ఆధారపడక అంతనే తప్పదు. ఆయన పోతారు. వీళ్ళ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని ఉంటాడు, పోయి మళ్ళీ ఆయన కూడా శాలరీ ఇవ్వాలిగా, మళ్ళీ ఆయనను తీసుకువచ్చి ఆ పేషెంట్ కంఫర్టబుల్ ఉంచాలని నేను చెప్పాను కదా. చాలామంది ఉంటారు ఏది కార్పొరేట్ హాస్పిటల్లో, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ క్వైట్ మెనీ. సో వాళ్ళందరినీ శాలరీ సపోర్ట్ చేయాలి. ఇదంతా ఎవరకు ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఇది మాఫియా గీఫియా అని చెప్తారు కదా. కానీ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి క్లోజ్ చేసుకున్నారు, దాన్ని నడపడం సాధ్యం కాక. మరి నాకే ఇదంతా చేయగలగాలి కదా, చేయలేదు. ఇట్ ఈస్ డైలీ అఫేర్. మీరు ఏమిటంటే రోజు వాళ్ళకి చెప్పాలి, మార్కెటింగ్ వాళ్ళని పిలవాలా, చెప్పాలా, అరే వెళ్ళొచ్చావా లేదా చూడాలా. ఇదంతా పెద్ద పనే కదండి, ఇది పెద్ద బిజినెస్. పోయిన ఎంతమంది అడ్మిషన్స్ అయినా, ఈరోజు ఎంతమంది డిశ్చార్జెస్ అయినారు, అన్ని బెడ్స్ ఫుల్ ఉన్నాయా లేదా సగం ఉన్నాయా, ఎంత ఉంటే బ్రేక్ ఈవెన్ అయితే, ఇదంతా నడిపిస్తారు లైక్ ఎనీ అదర్ బిజినెస్. అట్లా వీళ్ళందరూ వేరు,
ట్రీటింగ్ డాక్టర్స్ వేరండి, వాళ్ళ సంగతి వేరు. దే ఆర్ నాట్ మళ్ళీ అక్కడ వేరే ఉంటుంది. ఆపరేషన్ చేసే మందులు వీళ్ళకి దీనికి సంబంధం లేదు. ఇది అడ్మినిస్ట్రేషన్ ఇస్ అది వాళ్ళు పని చేసుకొని ఇది అడ్మినిస్ట్రేషన్. ఇది అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళిపోతారు అట్లా. సో ఇక దీన్ని మరి మాఫియా గిఫియా అంటే మనం ఏం చేయాలి ఆయన, ఎందుకంటే ఇప్పుడు ఒక ఎక్విప్మెంట్ ఎంఆర్ఐది అన్నారు, ఒక 20 కోట్లు అట్లా పెట్టాల్సి వస్తుంది ఒక్కోసారి. వాళ్ళు అది పాడైపోయిందంటే అయిపోయాయి. తర్వాత అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని ఇస్తుంటారు వాళ్ళకే. సో అవి లక్షలలో ఉండిపోతాయి. సో ఇదంతా చాలా ఆధునిక వైద్యం అనేది ఖర్చుతో కూడిన పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము స్టెథోస్కోప్ పెట్టుకొని గంటలు చూసేది ఏముంది డిఫెక్ట్ అని హార్ట్లో. ఇప్పుడు వాడు గంటల ఎకో కార్డియోగ్రామ్ అని చేస్తాడు. ఓ ఈ హోల్ ఇంత ఉంది, ఈ హోల్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ట్రా హోల్ ఉందని చెప్పేస్తాడు గంటలు ఆయన. మేము వారం రోజులు చూసినా తలా ఒక మాట చెప్తారు డాక్టర్ వచ్చి. అప్పుడు ఇవన్నీ లేనప్పుడు ఏమిటి, ఈ లెఫ్ట్ సైడ్ది బాగలేదని, రైట్ సైడ్ది బాగలేదని, కిందిది బాగలేదని గుండె వేగాన్ని బట్టి మేము చూసి స్టెథోస్కోప్ని పెట్టి, అంటే ఇంప్రెసిషన్ అంటాం దాన్ని. అదే ఇంప్రెసిషన్ అంటే ఖచ్చితత్వం ఉండదు దాంట్లో, మెషిన్లో ఖచ్చితత్వం ఉంటుంది. ఇలా ఉంది అని చెప్పేస్తాడు ఆయన. దాన్ని బట్టి మనము సర్జరీ మెడిసిన్ అనేది తెలిసిపోతుంది. సో దీంట్లో ఖర్చు అవుతుంది బాగా. సో వాటిని మెషిన్కి లైఫ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. అది పోతే మళ్ళీ దానికి ఆ డబ్బు అంతా మళ్ళీ రెన్యూ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. చాలా కష్టం. అంటే అయినో అయితే నేను ఇక్కడ మనం అంతా ఫిలాసఫీగా తీసుకుంటే ఏమిటండి, ఇంత ఆస్తి సంపాదించి పెడితేనే మనిషి చచ్చిపోతే కూడా పర్లేదా ఇట్లా? వై యూఆర్ బ్లేమింగ్, అవునా కదా? అయితే సిస్టమ్ బ్యాడ్గా ఉండాలి, కంట్రోల్ ఉండకూడదని చెప్పట్లా. అది అలా మన కంట్రోల్స్ పెడుతూనే ఆల్టుగెదర్ ఇది ఉండనే కూడదని అనుకుంటామా? లేదు కదా. మనము దాన్ని కంట్రోల్ చేస్తూనే దానికి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి. ఆ మెషిన్ ఉండటం ముఖ్యం, అట్లాంటి హాస్పిటల్ ఉండటం ముఖ్యము, వసతులు ఉండటం ముఖ్యము, దానికి మనం ఖర్చు పెట్టడం కూడా ముఖ్యం అనేది. ఇట్ కెన్ బి ఏ ఫ్యామిలీ, ఇట్ కెన్ బి ఏ సొసైటీ, ఇట్ కెన్ బి గవర్నమెంట్ అనేది మన మైండ్లో ఉండాలి. ఇప్పుడు మనం ఒక్కడు బాగుంటే చాలు, వేరేవాడు చచ్చిపోయినా సరే అంటే ఎట్లా? ఆలోచించండి. చిన్న వయసులో చనిపోతే ట్రీటబుల్ కండిషన్స్తో చచ్చిపోకూడదండి. ఎవడో ఇంత పెద్ద బ్రెయిన్ ట్యూమర్తో ఏదో క్యాన్సర్ అన్ట్రీటబుల్ ఉంటే దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మనం బాగా ఏరో కానీ మలేరియాతో చచ్చిపోయిందంటే ఎట్లా ఇవ్వాలి? లేకుంటే మోషన్ సైజ్ చచ్చిపోడు, అవునా? అప్పుడప్పుడు చూస్తాం కదా. ఎట్లా ఇది అంటున్నా, ఇది కాకూడదని. ట్రీటబుల్ కండిషన్స్ షుడ్ బి ట్రీటెడ్ ఎట్ ఎనీ కాస్ట్. పైసలైనా కానీ మనిషి చచ్చిపోకూడదు. కరెక్ట్ చెప్పండి. అంటే ఇక్కడ సార్ మనం పబ్లిక్ పర్సెప్షన్ చూస్తే కనుక టాబ్లెట్ రాసిన దానికంటే ఇంజెక్షన్ ఇస్తేనే జ్వరం తక్కువ అవుతున్న భావన ఇప్పటికి ఉంది జనంలో. అంటే ఒకటండి, ఇట్ ఈస్ ట్రూ. అయితే అవసరమని చెప్పలేము అంటున్నా. ఇంజెక్షన్ అనగానే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. టక్కున చచ్చిపోతారు ఒక్కోసారి ఇయ్యంగానే రియాక్షన్. గోళీతో అంత ఉండదు, మనకు సమయం ఇస్తుంది. టాబ్లెట్ ఇస్తే లోపల పోవాలా, అంత స్ప్రెడ్ కావాలా, దాని యాక్షన్ వచ్చి వాడికి ఏదో దురదానం ఇంకేదో అంత అయిందో మెల్లమెల్ల. ఇది అట్లా కాదు కదా, టక్కున బ్లడ్లోకి వెళ్ళిపోతుంది టక్కున. అయితే దాని ఎఫెక్ట్స్ కూడా అంతే ఫాస్ట్ ఉంటాయి. ఇప్పుడు పారాసిటమాల్ మీరు సింపుల్గా వాడతారు కదా జ్వరానికి, ఇట్లా మింగటం వేరు, ఇంజక్షన్లో ఇవ్వటం వేరు. ఇంజక్షన్ ఇస్తే తొందరగా తగ్గుతుంది, అట్లానే ఇంజక్షన్ ఇవ్వాలని కాదు. దానికి చాలా కేర్ అవసరం. ఇంజక్షన్ ఇవ్వాలంటే చాలా కేర్ అవసరం, అబ్జర్వేషన్ అవసరం. ఇంటికి పోక ఆడే కూర్చోబెట్టాలి 15 నిమిషాలు. ఇంజక్షన్ తీసుకొని ఇంటికి పోతే ఇంటికి పోయినాక చనిపోతారు ఒక్కోసారి. ఇక్కడే ఉంచాలా, అబ్జర్వ్ చేయాలి. దానికి ఉండే ఇబ్బందులు ఉన్నాయి. అయితే అవన్నీ ఆయనకు తెలుసు. జనం పర్సెప్షన్ వదిలేయండి, అది డాక్టర్ దీనికే వదిలేయాలి. అయితే పేషెంట్ ఏమిటంటే ఇంజక్షన్ ఇస్తేనే బాగా ఏం గోళీలు మింగుతాయని కూడా చాలామంది అనుకుంటారు. ఏమైందంటే ఇక్కడ కొన్ని 2017-18 ఆ సమయం అనుకుంటా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిండు పేషెంట్, వాళ్ళ అబ్బాయిని తీసుకొని అమ్మాయిని తీసుకొని. డాక్టర్ని కొట్టిండు ఇంజక్షన్ అయినందుకు. ఇంజక్షన్ అవసరం లేదు, మందులు సరిపోతారు డాక్టర్ని కొట్టిండు. అంటే తగవు అంటే నీకేం తెలుసు అంటే నాకు తెలుసు అని. అది అంటే నేను ఇంతకుముందు చెప్పినాను కదా, ప్రతి ఒక్కడు డాక్టర్ కన్నా ఎక్కువ తెలుసు అని అనుకుంటున్నాడు. అదే చెప్తున్నా కదా ఇప్పుడు. అట్లా దాంట్లో ఆర్గ్యుమెంట్ లేదన్నా ఏంటిది. కానీ అట్లెందుకండి, ఒక ఆపరేషను అంటే మీరు వికటించి అని రాస్తుంటారు కదా, చేసేప్పుడు ఒక్కోసారి కంట్రోల్ లేకుండా బ్లడ్ లాస్ ఎక్కువ అయ్యి అదంతా అయ్యి ఒక్కోసారి చనిపోతారు. ఆ డాక్టర్ని నరకటం జరిగింది ఇప్పుడు 20 ఏళ్ల కింద కూడా కోయంబత్తూరులో. క్లినిక్లో వచ్చి వాళ్ళ వైఫ్ చనిపోతే. అంటే దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే వాళ్ళు అలా చేయకూడదు, అది తప్పు. కానీ జనరల్ ఎడ్యుకేషన్ అవసరం. ఏ ప్రాబ్లం అయితే అమెరికాలో ఏం చేస్తారు, ఏ ఆపరేషన్కైనా చావు కూడా
కావచ్చును అని రాయించుకుంటారు. చావు కూడా కావచ్చు, నోబడీ కెన్ క్వశ్చన్. అయితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు డెత్ కింద అవుతాయి. అయితే ఏది ముఖ్యం ఇక్కడ అంటే ఆ వసతి కల్పించడం, సిస్టమ్ డెవలప్ చేయటం, సేఫ్ ఆపరేషన్కి సిస్టమ్ డెవలప్ చేయాలి. దట్ ఇంక్లూడ్స్ ట్రైనింగ్ టు ద డాక్టర్ ఆల్సో. ఇంటర్నెట్లో చూసి చదువుకుంటే సరిపోయే, పంతులు లేకుండా నడుస్తుంది, కాలేజీ పెట్టేస్తా, నాకు ఎన్ని సీట్లు పెరిగినాయి, ఎప్పుడు చూసినా మీరు ఇన్ని సీట్లు పెంచాము, ఇంత చేసామనే వినిపిస్తుంది కదండి. అబ్బా, అది ప్లస్సా మైనసా నాకు దేవుడికి తెలుసు. సో అది మనము ఒక డాక్టర్ని తయారు ఉంటే లెటస్ మేక్ ఎన్ ఎఫిషియెంట్ డాక్టర్. అట్లా అంటే నువ్వు ఒక్కడే ఎఫిషియెంట్ అంటారు. అర్థమైందా అండి? ఎన్ని రకాలుగా మాట్లాడతారు ఇక్కడ. అంటే మనం ట్రైన్ చేయండి ప్రాపర్గా అంటున్నాం, అంతనే. ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలంటే మరి పంతులు ఉండాలి కదా, పంతులు లేరు కదా మరి. కానీ ఈ మధ్యకాలంలో ఎందుకు చాలా మంది డాక్టర్లు గుండెపోటుతో చనిపోతున్నారు. అవునండి. ఎందుకంటే వాళ్ళే డాక్టర్, వాళ్ళకి తెలియట్లేదా? ఇనిషియల్ వార్నింగ్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. ఈ మధ్య మీరు పేపర్ల పెద్దలు వరుస వచ్చిన వార్తలు మీరు గమనించారు. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అండి, అది ఆ రోజే రాదు, ఏండ్ల తరబడి అక్యుములేట్ అయి ఉంటుంది అదంతా. అంటే ఏంటి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ ప్లస్ సమ్ జెనెటిక్స్. పేరెంట్స్ తోటి మన జెనెటికల్గా వస్తుంది. సపోజ్ ఈ ఫ్యాట్ ఇంత ఉండాలి, వాళ్ళ నాయనకు అమ్మకి ఎంత ఉందో అంతే ఉంటుంది నాకు కొన్ని కేసెస్లో చాలా. బట్ లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఉంటుంది. మనం ఏదంటే అదంటే తింటాం అనుకో, అది అక్యుములేట్ అయిపోతుంది. మనం ఎక్సెప్షన్ అవుతామా ఏంటి? భోజనము ఎక్సెసివ్ ఈటింగ్ అనేది ఇట్స్ ఎ ప్రాబ్లం. మన ఇంకోటి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. మనం పనులు ఫిజికల్గా మనం ఎంతసేపు క్లినిక్లో కూర్చొని మందులు రాస్తే అది ఎక్సర్సైజ్ కాదు కదా, బ్రెయిన్కి ఎక్సర్సైజ్. అంతేగాని మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక ఆ జబ్బులు అందరికి వచ్చే జబ్బులు వీళ్ళకి కూడా వస్తాయి. అంటే వాళ్ళు ఆ చెక్ చేసుకోవటం ఏదో వాళ్ళు పట్టించుకోవట్లేదు, అర్థం అట్లా. అంటే సంపాదనలో పడా లేకపోతే పేషెంట్లు అని కాదు, పెద్దగా మన జనరల్ ఏమైందంటే ఈ ప్రాబబిలిటీస్ మీద పోతారు. ఇప్పుడు ఎప్పుడైనా ఇంతకుముందు నేను చెప్పాను కదా, టెస్ట్లు చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది అనేది ఒకటి ఉంది కదా, టెస్ట్లు అనవసరం అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ డాక్టర్లో కూడా ఉంటుంది. ఉంటుంది. ఎవరు మా పంతులు అట్లా చెప్పేది, అంతా నీ చేతోటి చేయాలి, ఈ టెస్ట్ ఆ టెస్ట్ అనక అంటుండే. అంటే ఇదంతా పేషెంట్కి బర్డెన్ తగ్గించాలనే ఫిలాసఫీ పెట్టేది అన్నట్టు. కానీ అన్నిసార్లు కాదు కదా. సో మనము ఎంతో కష్టపడి 5% రోగాలను కూడా గుర్తుపడితే చాలా గొప్ప. అది 95 కాకుండా నెగిటివ్ అయినా 5% పాజిటివ్ పట్టుకున్నా కూడా దాన్ని ట్రీట్ చేసి 5% మనిషిని బతికిస్తే మంచిది. కానీ నువ్వు ఈ ప్రాసెస్ ఫాలో కాకుండా 100% చనిపోతే ఎట్లా? అట్లానంట. కానీ ఇక్కడ మెడికల్ ఎర్రర్స్ ఏ దేశంలో ఎక్కువ ఉన్నాయి, మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి? అలా అంటారా? ఇక్కడ కంప్యూటేషన్ ఏమి ఉండదండి. అంటే ఉండకుంటేనే మంచిది, దీంట్లో ఉండకుంటే ఇక్కడ లెక్కలు కట్టరు. మన దగ్గర ఉంటుంది, చాలానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక్కడు కాదు డాక్టర్ అని చెప్తున్నాను. మీరు వైద్య వాడేసే పర్సనల్ అనాలి, గ్రూప్, టీం. ఆ టీంలో బృందం అందరూ సరిగ్గా ఉండాలి. ఒక్కరుంటే అందరికీ ట్రైనింగ్ ఉండాలి, అందరికీ రావాలి, అందరు కోఆర్డినేషన్ తోటి పనిచేయాలి. ఇప్పుడే సక్సెస్ అవుతుంది. అంటే ఎర్రర్ అంటే చెప్తున్నా, ఒక దగ్గర కూడా ఎర్రర్ ఉంటే అది ఆ రిజల్ట్లో తెలిసిపోతుంది మరి. అలా ప్రభుత్వ వైద్యం అంటే ఇవాళ ప్రైవేటు ఉండొద్దని కాదు, ప్రైవేట్ అంటే ప్రభుత్వ రంగం బలంగా ఉంటే కనుక పేదవాళ్లకు చిన్న అంటే కొంతమందికి 10,000 20,000 కూడా కట్టలేని స్థితిలో ఉంటారు. కొంతమంది 1,000 రూపాయలు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు కూడా చాలా ఉంటారు. కొన్ని లక్షల మంది ఉన్నారు అట్లా. అలాంటి వాళ్ళ ప్రాణానికి విలువ ఉండి అలాంటి వారు కూడా బాగుండాలంటే వైద్య రంగానికి బడ్జెట్లు ఇవాళ అసెంబ్లీ జరుగుతున్నది, బహుశా ఎమ్మెల్యేనో మంత్రిలో చూడండి మన ఇంటూ చూడాలని కోరుకుందాం. వైద్య రంగానికి బడ్జెట్లో ఎంత ఉంటే మనం పేదవాళ్ళను ఇప్పుడున్న దానికి ఎక్కువ ఈజీలీ ఇట్ షుడ్ బి డబుల్. సో దీంట్లో అంటే కొంచెం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఎలా ఉంటాయంటేనండి, అంటే మరి అది ఈ లేబర్ లాస్ ప్రకారము ఎన్నెన్నో చేయాల్సి వస్తుంది గవర్నమెంట్. కానీ అకౌంటబిలిటీ ఉండాలండి మనిషి. ఇప్పుడు మీరు కార్పొరేట్లో వెళ్ళండి, అక్కడ ఇది పెడతారు, ఈ బాత్రూమ్ ఎన్నిసార్లు కడగాల, ఆయన కడిగినప్పుడల్లా ఇట్లా అనిపోవాల్సి వస్తుంది, టిక్ పెట్టాలి. ఆయన పొయ్యి వచ్చిండు అని తప్పక ఎవరు చేసిన ఆయన టిక్ పెడతాడు, ఆ కెమెరాలో రికార్డ్ అవుతుంది.
సో ఇవన్నీ అంటే ఒక మనిషిని పని చేయించాలి, చాలా పర్యవేక్షణ ఉంటుంది మరి. పర్యవేక్షణ. మరి అది లేనప్పుడు కాదు కదా మనిషి తత్వం. ఏం చేస్తాం తీ అనుకుంటున్నాడు ఒకసారి, అది ఏం చేస్తాం తీ అని అనుకుంటారు. చేస్తే ఉంది, చేయకపోతే ఇట్లా కాకుండా ఉండాలి. బట్ అక్కడ మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలంటే ఎంప్లాయీ ఇంట్రెస్ట్ గొప్ప అని అనుకోకూడదండి. మనిషి పేషెంట్ ముఖ్యం, వాడు సఫర్ అవుతున్నాడు, ఈ సఫరింగ్ కదా, ఆయన ముఖ్యం మనకి అంటున్నా. పేషెంట్కి ఇంట్రెస్ట్ మీద పేషెంట్ సెంటర్కే ఉండాలి పాలసీస్, నాట్ ఏది ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ ఎక్కువ మీద పెట్టకూడదు, వాళ్ళది అంటే ఇద్దరికి పోటీ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీ, ఇంట్రెస్ట్ ఆఫ్ ది పేషెంట్ ఇంట్రెస్ట్ని మీద పెట్టాలి మనం, అది చెప్పటం. ఈ 40-45 ఏళ్ల కాలంలో మీరు ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పును ఏ మార్పు గుర్తించిన మీరు? అంటే జనరల్గా చూస్తాం కదండి, అంటే మనము ఏమవుతుందంటే ఈ మార్పు అంటే వాళ్ళు ఇమ్మీడియట్ బెనిఫిట్స్ కొంచెం చూస్తారు. ఇమ్మీడియట్ అంటే మీరు వైద్య రంగం గురించి, వైద్యం విషయం తీసుకున్న రాజకీయం, మీరు రెండు అంటే వాడికి తొందరగా కావాలని ఉంటుందండి. ఇప్పుడు కడుపు నొస్తే తొందరగా తగ్గాలని అనుకోవటంలో ఏం తప్పున్నది అవునా కదా? సో అది ముఖ్యం, రాదర్ దాన్ భోజనం సడన్గా నాకు బిర్యానీ కావాలి, అట్లా అన్నం తిన్నా అంతే, బిర్యానీ తిన్నా అంతే, ఇది మారకుండా నడుస్తుంది. కానీ బట్ ప్రాంప్ట్నెస్ ఇన్ మెడికల్ సర్వీస్ అయితే తప్పక ఉండాలి. అయితే కోరుకుంటున్నాడు ఆయన తొందరగా అయితే బాగానే, 10 సార్లు చెప్తే ఎట్లా ఆయనని, అవునా? నేను అంటే ఐ షుడ్ నాట్, ఒక గవర్నమెంట్ రివ్యూలో చెప్పా, నేను హెడ్ ఆఫ్ ది హాస్పిటల్ ఉన్నప్పుడు రివ్యూ చేశారు, సీఎం లెవెల్లో అయింది రివ్యూ. నేను చేయగానే వాట్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్ అన్నారు అనుకోండి, ముఖ్యమంత్రి ఇక పేరు లేదు కానీ అది ఉండని, ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, పాత ఆయన అంటే చంద్రబాబు నాయుడు 17 సంగతి, కేసీఆర్. అయితే ఒక డాక్టర్ గారిని అడిగితే ఆయనే చెప్పాడు ప్రాబ్లం, బాత్రూమ్ పాడైతే ఏం చేయాలి అంటే, నేను అది రాయాలి ఇంజనీర్కి ఎస్టిమేట్ చేయాలని, ఆయన ఎస్టిమేట్ ఇచ్చినాక ఆడికి పంపాలి కోర్టుకి, ఆయన అప్రూవ్ చేయాలి, టెండర్ పిలవాలి. అదే ఇప్పుడు అన్నారు కదా, ఆయన కూడా అంటారు ఇది అయ్యే పనేనా, ఎవరు కేసీఆర్ అన్నారా, ఇది అయ్యే పనేనా, అదేదో ఆయన వదిలేయండి ఆ పని, ఆయన చేయించుకుంటాడు, సుబ్రహ్మణ్యం చేయించుకుంటాడు, ఎందుకు ఆడ కోటి నుంచి ఈ కథ. బట్ ఇట్ రిమైన్ లైక్ దట్ ఓన్లీ ఈవెన్ టుడే. కానీ మార్పు చేసిండు ఆయన, వీళ్ళు కాదు, ఆయన ఒక్కడే అనుకుంటే ఇట్లా వీళ్ళంతా ఉన్నారు కదా, ఆ కోటి ఆయన ఊరుకుంటాడా, ఆయన కంట్రోల్ పోతే దీని మీద. ఓకే, బాత్రూమ్ క్లీన్గా ఉందా లేదా, ఐఎమ్ నాట్ రియల్లీ బాధాడు వాడికి, చాలా ముఖ్యమైనదే కదా అది కూడా ముఖ్యమే కాదండి. బట్ కాలు ఇరిగితే నువ్వు నెల దినాలు పెడితే ఎట్లా అన్న దవాఖానలా, అయితే ఎక్కడి నుంచి వచ్చిండు వాడు, ఆదిలాబాద్ నుంచి వచ్చాయి. మరి వాడు ఒక్కడు రాడు కదా, వాడు ఒక్కడు బతుకుతాడా ఇంత పెద్ద సిటీలో, 10 మంది వస్తారు, ఒక దాని తర్వాత ఒకటి, ఆ గుంపు అంతా దవాఖానలో ఉంటుంది. అంటే ఇంతమందిని పోషించాలి మనం నెల దినాలు పెడితే. దాని బదులు నేను 2 దినాలు యాజ్ హ్యాపెన్స్ ఇన్ ప్రైవేట్ నెక్స్ట్ డేకే ఫిక్స్ చేస్తాడు ఆయన, అవును పంపించేస్తాడు. మరి అదే పని మనం చేయగలిగితే ఉండనియడు కూడా, పరిసరాలు ఉండనియడు ఎవరు గుంపును, అదేంటున్నా 10 మందిని ఉండనియడు, 2 దినాల్లో ఫిక్స్ చేస్తాడు. పైసలు ఇస్తున్నారు కాబట్టి వెళ్ళిపోయాయన వాళ్ళ ఊరికి పోయి, ఎంత సంతోషం, డబ్బు పోయినా కూడా ఫ్యామిలీకి చాలా సంతోషం, రిస్క్ లేదు కదా. మరి ఇదేది మనం ఇంప్లిమెంట్ చేయగలగాలి గవర్నమెంట్లో అని చెప్పిన నేను. అదే కేసీఆర్ ఏమన్నారు మరి ఆ విషయంలో? ఆయన ఏమన్నాడు, దానికంటే ఈయనకు కర్ర ఇవ్వండి అన్నాడు. ఎందుకు? చేను అని కొట్టేటందుకు. అంటే పవర్ ఇవ్వమని, మళ్ళీ అగైన్ గివ్ పవర్ టు ద సూపరింటెండెంట్స్. బట్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెన్. అంటే కేసీఆర్కు ప్రభుత్వ వైద్యం అర్థం చేసుకున్నారు ఆయన? అంటే ఒకటే రోజు నేను ఆ ఇంటరాక్షన్ ఒకటే రోజు అయింది, ఆ ఒక్కరోజు అయిన ఇది మీకు చెప్పాను. అయితే ఎట్ ద సేమ్ టైం మనకేమిటంటే కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే, మనకి ఇప్పుడు బెడ్స్ చాలా కావాలి. ఒక బెడ్ మీద 2-3 పడుకుంటే ఎట్లా, పేషెంట్స్ ఒక బెడ్ మీద 2 జబ్బునోళ్ళే, ఒక బెడ్ మీద ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్, నేను గైనకాలజిస్ట్, 2 ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక బెడ్ మీద పడుకోబెడితే ఎట్లా, మనం పోయేటప్పుడు పైసలు ఇస్తే ఏం లాభం ఆలోచించండి. కిట్ ఇస్తే వాళ్ళు అంతే, ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడుతున్నాం, దాపరికం లేదు ఎవరి మీద, వ్యతిరేకత నో ప్రో. బెడ్ ఏమో ఒకటి ఇచ్చి దాంట్లో 2 పండుకోబెట్టి పోయేటప్పుడు టేక్ ఏ గిఫ్ట్ అంటే అంతసేపు ఉన్నంతసేపు ఆమెకి నరకం, విత్ న్యూ బోర్న్ బేబీ. ఒక్క బెడ్ ఎట్లా 2 ఎట్లా ఉన్నారు, అట్లా అవుతాయి. ఇప్పుడు ఇవాళ 10 మంది పుడతారండి, రేపు 20 మంది పుడతారు,
ఎల్లుండి 30 మంది వస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఫుట్ ఫాల్స్ అంటాం, మనం కంట్రోల్ చేయలేము. ఎవరు ఎంతమంది వస్తే అడ్మిట్ చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్ బెడ్ ఉంటేనే అనేది ఉండదు. ఎంతమంది వస్తే అంతమందిని అడ్మిట్ చేయాల్సిందే. కడుపు నొప్పితో వస్తే ఇక పంపించుడు ఉండదు. కానీ మీరు ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్గా మీ బాధ చెప్తున్నారు. ఈ మధ్య చాలా మంది కలెక్టర్లు, ఉన్నతాధికారులు వాళ్ళ భార్యలను ఆసుపత్రుల్లో డెలివరీ అయ్యేటట్టు చూస్తున్నారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ఒక నెగిటివ్ భావన, తప్పుడు ఆలోచన వాళ్ళు తాపత్రయపడుతూ ఉన్నారు కదా. దాని అక్కడ దాకా బాగానే సంతోషం. కానీ వాళ్ళు చేయాల్సింది అందరికీ బెడ్లు ఉంచేటట్టు చూడటం. దానికి డబ్బు అవసరం. మళ్ళీ చెప్తున్నా, అది ప్రొవైడ్ చేయండి. ఇది ఎవడైనా వస్తాడు. బాగుందంటే నువ్వు ఎవరికి చెప్పాల్సి సక్కర్లేదు, రారా అని. ఎవరు దవాఖాన బాగుందంటే ఎవరని చెప్పేది ఉంటుందా అండి, రారా అని. మనం వాళ్ళే పోతారండి. అదేమి అట్లా మనము ఇది ఏదో హాస్పిటల్ బాగుందంటే ఏముందండి, ఊర్లలో ఏ హాస్పిటల్ లేదనుకోండి, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న హాస్పిటల్కి పోతున్నా లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి, తప్పని పరిస్థితి. ఇక్కడైనా అంతే, బాగుందంటే ఎవరు చెప్పాల్సిన అక్కర్లేదండి. అట్లని ఏ హాస్పిటల్ కన్నా బాగలేదు గవర్నమెంట్ హాస్పిటల్ అనేటట్లేదండి. చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ బాగానే ఉంటాయి. అంటే వేరే రకంగా అన్ని రకాల డాక్టర్లు ఉంటారు అక్కడ. ఒక బ్రెయిన్ స్పెషలిస్టు, ఒక హార్ట్ స్పెషలిస్టు, ఒక కిడ్నీ స్పెషలిస్టు, ఒక ఇంటెస్టైన్ స్పెషలిస్టు, ఇన్ని రకాల డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. అంటే నేను ఎట్లా కంపేర్ చేస్తానంటే, ఒక మీకు బిగ్గెస్ట్ అపోలో హాస్పిటల్, ఇప్పుడు ఉస్మానియా కానీ గాంధీ కానీ, దే ఆర్ ఈక్వల్ హాస్పిటల్స్. అయితే దాన్ని ఎట్లా ఫంక్షన్ అవుతుందని వేరు మాట. బట్ ద పర్సనల్, ద టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అఫర్డ్ విల్ బి సేమ్ ఇక్కడక్కడ. అంటే నేను చెప్పడం, ఒక హార్ట్ డాక్టర్ ఉంటాడు అవసరానికి, ఒక బ్రెయిన్ డాక్టర్ ఉంటాడు, ఒక కిడ్నీ డాక్టర్ ఉంటాడు అక్కడ, ఇది గాంధీ హాస్పిటల్లో. సో ఆల్సో ఇన్ ఉస్మానియా. సో లైక్ ఇన్ అంటే అంత ఎఫిషియెంట్గా కాకపోవచ్చు. కానీ కొన్ని అదంతా లార్జ్లీ బికాస్ ఆఫ్ నెక్స్ట్ వాళ్ళకు అసిస్టెన్స్ ఏదైతే అవసరమో, సపోర్ట్ ఫర్ ది డాక్టర్స్, సపోర్ట్ సిస్టమ్ సరిగా ఉండాలి. అంటే ఇక్కడ కొన్ని పేషెంట్ వచ్చి ఆయన ఫుట్పాత్ పక్కనో లేదా హాస్పిటల్ ముందు, హాస్పిటల్ మెయిన్ డోర్ దగ్గరనో అట్లా పడుకుంటాడు ఆయన. ఎవరు రారు చూడట్లేదు, టీవీలో బ్రేకింగ్ వస్తుంది, పేపర్లో వార్త వస్తుంది, ఫోటో వస్తుంది, నర్సులు చూసుకుంటే వెళ్ళిపోతుంది. అవుట్ సైడ్ గేట్ అనేది అనుకుందాం, ఇన్సైడ్ గేట్. ఇన్సైడ్ గేట్ హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీనే. ఇప్పుడు బౌండరీస్ ఉంటాయి కదా. ఇన్సైడ్ గేట్ హాస్పిటల్ చాలాసార్లు వచ్చినాయి. ఇన్సైడ్ గేట్ ఎందుకు అట్లా జరుగుతున్నది? వాళ్ళు ఏం చేస్తారంటేనండి, ఆయనకు అడ్మిషన్ అవసరం ఉండదు. ఒక్కోసారి ఆయన ఎక్కడ పోయే జాగా ఉండదు, ఆయనకి వసతి లేదు. ఇప్పుడు లెటర్స్ మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ అయినా, ఆదిలాబాద్ నుంచి వచ్చాడు, ఓ పుండు ఉన్నది, సంవత్సరం అయింది, మాంత లేదు, దవాఖానలో షరీక్ అయ్యామని వచ్చాడు. బట్ అది చూస్తే ఈ డాక్టర్ అనుకున్న ప్రకారము దీనికి డైలీ డ్రెస్సింగ్స్ చేస్తే సరిపోతుంది, రోజు వచ్చి చేయించుకో అంటాడు. రోజు వచ్చేటందుకు ఆయన గీడ ఇల్లు ఏడు ఉంది, ఆయన ఆదిలాబాద్లో ఉంది ఆయన ఇల్లు. అది సమస్య. సో ఎన్నో దగ్గర పండుకుంటాడు. ఆ వైద్యం ఆదిలాబాద్లో జిల్లా వైద్య ఆసుపత్రులు ఎందుకు ఉండట్లేదు? చేయొచ్చు, చేయొచ్చు. దీనికి ఎక్కడ ఎలా చేయాలంటే, ఈయన ఏం చేయాలి, చిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఆయన డైరెక్ట్ చేయాలి, ఫలాని దవాఖానకి పో, ఫలాని డిపార్ట్మెంట్కి పో. ఈ హాస్పిటల్కి ఆ హాస్పిటల్కి కమ్యూనికేషన్ ఉండాలి. ఈ పేషెంట్ నేను పంపిస్తున్నా, ఏమి మీ రూమ్ నెంబర్ ఎంత అని ఈయననే కనుక్కోవాలి. ఎక్కడ చిన్న విలేజ్లో ఉన్న డాక్టర్ కనుక్కొని, అయ్యా ఆదిలాబాద్లో హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఈ రూమ్ నెంబర్కి పో అని చెప్పేటట్టు ఉండాలి. ఈయన లెటర్కి అక్కడ వాల్యూ ఇవ్వాలి. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఇది అంటే. సో అక్కడ వసతి ఉంది, అక్కడ పో, వాళ్ళని డాక్టర్ చూస్తాడు. హీ కెన్ ఆల్వేస్ కమ్యూనికేట్ విత్ ద డాక్టర్ ఆల్సో, ఇక్కడ నుంచి అక్కడ. ఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉన్న హయాంలో వైద్య రంగం ఒక పట్ల కొంత కన్సర్న్తో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు మీ అనుభవంలో 40 ఏళ్ళ 45 ఏళ్ళ? అంటే ఇప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ చూస్తే అంతో ఇంతో అలొకేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. అయితే అంటే వాళ్ళు పర్సంటేజ్ లాగా చూస్తారా, మరి ఎట్లా చూస్తారు తెలియదు, కొంచెం ఎక్కువ చేస్తారు. అది అనివార్యం, ధరలు పెరుగుతున్నట్టుగా ఇవి కూడా పెరుగుతాయి. అది కాక అంటే ఆరోగ్యశ్రీ అనేది మంచి స్కీమ్ అండి. దాంతో ఇట్ మేడ్ ఏ గుడ్ డిఫరెన్స్. ఎందుకంటే ప్రతిదీ అదేమిటి, గవర్నమెంట్ ఒక ఇన్సూరెన్స్ చేస్తుంది కమ్యూనిటీకి, ఇండివిజువల్కి కాదు. చేసే వరకు సపోజ్ ఒక గడ్డ ఉంది, దీనికి ఇన్ని పైసలు ఇస్తామే, ఎవరైనా చేయండి, ఈ పైసలు తీసుకోండి. ప్రైవేట్ అయినా కూడా చేయొచ్చు, గవర్నమెంట్ అయినా కూడా చేయొచ్చు. గాంధీలో కూడా అది చేయొచ్చు, డబ్బులు తీసుకోండి, గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి అట్లా. దట్ వే అది దాన్ని ఎంత బాగా మనం అంటే ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్
ఇది బాగా మనం దాన్ని ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఆసుపత్రులు ఉపయోగించుకునే బాగా గవర్నమెంట్ హాస్పిటల్ ఆబ్వియస్లీ ప్రైవేట్ ఎక్కువ వాడతారు. మరి గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఉపయోగించారు? నేను డబ్బులు ఇక్కడ- లేవన్నారు, నేను గవర్నమెంట్ దీంట్లో డబ్బులు వస్తున్నాయి, ఎందుకు ఉపయోగించారు? నేను చెప్తాను గవర్నమెంట్. ఇప్పుడు ఆడ ఉన్న సిస్టమ్ ఏమిటంటే దానికి మళ్ళీ కోటి లాంటి సెంటర్ ఒకటి ఉంటుంది, జూబ్లీ హిల్స్లో ఉంది. మనం ఆ ఫోటో తీసి పంపాలి ఆయనకి, ఈ మనిషి ఈ జబ్బుతో వచ్చాడు. ఎవరు పంపుతున్నారు? ఒక హార్ట్ స్పెషలిస్ట్. అక్కడికి పంపిస్తారు. ఆడ చూసింది ఎంబీబీఎస్ డాక్టర్ని పెడతారు. ఆయన అడుగుతారు, ఏమైనా ఇది బాగుందా లేదా, ఈయన చెప్పేది సరిగ్గా ఉందా లేదా అని. హార్ట్ డాక్టర్ పంపటము, ఎంబీబీఎస్ డాక్టర్ చెప్పటం, ఎట్లా అండి ఇది? సరే, ప్రైవేట్ సిస్టమ్ మీద కొంచెం అపనమ్మకం ఉండొచ్చు. అంటే గాంధీ హాస్పిటల్లో ఉన్న హార్ట్ స్పెషలిస్ట్ పంపిస్తే కూడా అంతేనా? ఇక ఎట్లా ఇది? ఇక్కడ ఉన్న హార్ట్ స్పెషలిస్టు మన బచ్చన్న గారికి ఆపరేషన్ అవసరమని పంపిస్తే కాగితము, అక్కడ ఉన్న ఆయన ఇది పంపు అది పంపు అని అనొచ్చా? ఆయన ఎంబీబీఎస్, ఈయన హార్ట్ స్పెషలిస్ట్. ఇక్కడ ఈయన ఎంబీబీఎస్, ఎండి, దాని మీద మళ్ళీ డిఎం అని ఉంటుంది. ఈయనంతా చాలా సీనియర్ ఉంటాడు, ప్రొఫెసర్ ఉంటాడు. ఈయన ఆన్సర్ చేయాలి ఎవరికి? ఎంబీబీఎస్. ఆయన ఎవరి పక్కన ఉంటాడు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ పక్కన ఉంటాడు. ఇద్దరు. ఇది సమస్య మనకి. అంటే ఇక్కడ మొత్తం వ్యవస్థనే ప్రక్షాళన చేయాలి. అంతేనండి, ఆయన ఉండనే కూడదు అక్కడ. ఈయన చెప్పినాక, ప్రొఫెసర్ చెప్పినాక ఆయన ఏంటి ఎస్ అనేది? మరి అది మనం జీవోలో ఇన్కార్పొరేట్ చేయాలా? గాంధీ హాస్పిటల్ వాళ్ళు డైరెక్ట్గా చేయొచ్చు, వాళ్ళకు మీరు డైరెక్ట్గా ఆయన ఏం చెప్తే అదే సరిగ్గా ఉందని చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు మీరు ఇంత సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్గా, డాక్టర్గా మీరు పనిచేస్తున్నారు కదా, ప్రభుత్వానికి వైద్య రంగం తరపున, ప్రభుత్వ వైద్యం తరపున ఒక మీరు సూచన సలహా ఇవ్వాలంటే కనుక ఏమిస్తారు? అంటే దీంట్లో మనకు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, కానీ నేను ఒక పని చేస్తానండి. అక్కడ చిట్టీలు రాస్తుంటా, ఇది రాగానే రిజిస్ట్రేషన్ చేస్తుంటా. ఆయనకు కూడా నెలకు 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే ఎట్లా అండి? ఇస్తున్నారు ఇప్పుడు. చేసే పనిని బట్టి శాలరీస్ ఇవ్వాలి. అవును, అప్పుడు ఆయన కంట్రోల్లో ఉంటాడు. లేకపోతే ఏం చేస్తాడు? ఆ డబ్బు తోటి ఆయనకు స్టేటస్ వస్తుంది. ఆయన చాలా పనులు చేస్తాడు బయటకు పోయినాక, డ్యూటీ అవర్స్ తర్వాత. ఆయనకు స్టేటస్ వచ్చేసి ఎదురుకున్న పేషెంట్ లెక్కకే రాడు, రాగవే అంటాడు. అవునా కదా? అంతే కదండి. సో పనికి తగ్గట్టు ఇవ్వండి డబ్బు, శాలరీ. ఎందుకు అంత ఇస్తారు 1,00,000? దాని బదులు అట్లాంటి వాళ్ళని 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. నేను చెప్పాను కదా, చాలామంది అవసరం. చాలామంది క్లీన్ చేసేవాళ్ళు, చాలామంది సర్వీస్ ప్రొవైడర్, పేషెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు, వాళ్ళు చాలామంది అవసరం ఉంటారు. అట్లా చేయాలి. కానీ ప్రతి ఒక్కరికి లక్షల జీతం ఇస్తే వాడు ఎలా? మనకి చాలా ఉంటారు అట్లా. ఇక అది మనము షుడ్ నాట్ నేమ్ దెమ్. అదే కోపానికి వస్తారు అందరూ, మళ్ళీ జిందాబాద్ ముర్దాబాద్ అవుతుంది. జిందాబాద్ ముర్దాబాద్ అంటే ప్రొటెస్ట్ చేస్తారని. మీకు ఎట్లా ఎదురైంది అట్లా? మీకు ఎందుకు కాదండి, ఎందుకు ఒక మాట చెప్పనా నేను. ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు, ఆయన లోపల కడుపులో ఉన్న గడ్డలు తీయాలి. ఆయన కోసం ఒక మినిస్టర్ ఫోన్ చేస్తాడు నాకు. ఆ డాక్టర్ అడుగుతున్నాడు ఆఫీస్లో వేయండి అని ఆయనని. ఇది ఆయన ఏం చేయాలనుకున్నాడంటే ఆఫీస్లో కూర్చొని సంతకాలు పెడతాడట క్లర్క్ల మీద, పనిచేయడు. అడిగిండట ఆయన ఎందుకో అంటే, ఆయన సర్జన్ కదా సార్, మరి ఆపరేషన్ చేసేది ఉంటుంది, అక్కడ డెఫిషియన్సీ వస్తుంది అన్న. వాటిలో ఉండి ఆపరేషన్ చేయాలంటే టక్కున పెట్టేసి, అయితే గాంధీ హాస్పిటల్ని ఉద్ధరించు అంటున్నాడు మినిస్టర్. ఎప్పుడు మీరు? అది 17లోనే, 16-17. ఇంకా ఉందా, అర్థం ఉందా అండి దీంట్లో? ఆయనకన్నా ముందు ఈయన అట్లాంటి పని ఎందుకు అడగాలండి? ఆయన ఆపరేషన్ చేసి గడ్డ తీసే డాక్టరు. మరి ఆయన డాక్టర్కి ఉండాలి కదా, ఉండాలి కదా, ఆయనకు వ్యక్తిగతం ఉండాలి, నైతికత ఉండాలి కదా. అదే అంటున్నా. పోనీ ఆయన పోయితే మరి ఇదేంటా, ఎందుకు నీకు అదే ఆయన అడగాలి కదా. వచ్చిన వాడికల్లా నువ్వు నీకు తెలిసిన వాళ్ళు అయితే చేసేయటమేనా ఇట్లా? మంత్రి అంటే పోయింది కాబట్టి మంత్రి ఫోన్ చేసి మాట్లాడాడు. ఈ డాక్టర్కి వ్యక్తికి నైతికత ఉండాలి. ఈయన అంటే ఏంటి, ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడగాలి కదా నాకు. ఈజ్ ఆస్కింగ్ లైక్ దట్, ఐఎమ్ మినిస్టర్, సో నువ్వు అయితే ఉద్ధరించనే గట్టిగా పెట్టేస్తున్నాడు. అది అంటే ఎందుకు అంటున్నాడు? ఆయన పవర్ ఉన్నమాట వాస్తవమే, కాకపోతే నాకన్నా తెలివైననే అనుకుంటున్నాడు ఆయన. ఓకే, ఆయనకున్న చదువు అమోఘం, అండర్స్టాండింగ్ అబౌట్ ద సొసైటీ అనుకుంటారు వాళ్ళు అట్లా. అది కానీ మీరు మాట్లాడే మాటలు కొంత సూటిగా లేకున్నప్పటికీ చాలా
కొన్ని సందర్భాల్లో విపరీతమైన వ్యంగ్యం ఉన్నది, ఒక రకమైన బాధ కూడా కనబడుతున్నది. అనలేం కదండి వాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మీరు సర్వీస్లో లేరు కదా. లేకుంటే కూడా ఏముందండి, వాళ్ళు చాలా బలవంతులు. పాతకాలం ఏది అమితాబ్ బచ్చన్ సినిమాల ఏది కానూన్ కా హాత్ లంబా హోతా హై అని అంటుండే, అవునా? వాళ్ళేముంది వినేదా డైలాగ్ చిన్నప్పుడు? అవునా? అని పోలీసు వాళ్ళు అంటుండే రౌడీని పట్టుకున్నప్పుడు. చట్టం చాలా చాలా స్ట్రాంగ్ పొడుగా అట్లా వాళ్ళు దేర్ విత్ చట్టాలతో ఉంటారు కదా వీళ్ళందరూ. అది అంటే నేనేమిటంటే ఈయన అడగటమును ఆయన అంటే దేర్ ఇస్ సంథింగ్ ఫిషీ ఇన్ దాట్. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే హీ వాంట్స్ టు మిస్యూజ్ దట్ పొజిషన్, దట్ డాక్టర్. అంతే. సంతకాల పని ఏమిటి డాక్టర్కి? ఆయన సంతకాల పని ఏమిటి? ఆయన స్వీపరు అటువంటి అయితే కనుక లేకుండా పర్వాలేదు అనుకోవచ్చు. ఆయన డాక్టరు బతికించే అతను ఆపరేషన్ చేయాల్సిన అంటే చెప్తున్నా మీకు. యాక్చువల్గా అంటే ఇంకేం మార్పు రావాలి? అదేనండి. ఇప్పుడు సూపర్విజన్ అనేది, ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళు అందరినీ సూపర్వైజ్ చేయాల్సిందే. మనిషి తత్వం అది, ఎందుకు పని చేయాలి అనుకుంటారు ప్రతి ఒక్కరు. అయితే చాలా ఆనెస్టీ అవసరం మనం. బట్ ఇదైతే ఉండాల్సి వస్తుంది. సూపర్విజన్ అనేది బాగుండాలి. జనరల్లీ చెప్తున్నాను, ఈ బాగుండదు అంటారు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్స్, కానీ అదే బాగండి. ప్రపంచమంతా అదే ఫాలో అవుతుంది. యూ పే దెమ్ ప్రాపర్లీ బట్ సూపర్వైజ్ దెమ్. పర్మనెన్సీ అని వస్తే ఎవడు పనిచేయడండి. అది దట్ మచ్. అయితే ఎవరు పర్మనెంట్ ఉండదు ఇక. అంటే ఎందుకుంటారు? ఇఫ్ యు ఆర్ వర్కింగ్ వెల్ దట్ విల్ గో ఆన్. ఎందుకు ఉండకూడదండి? పర్మనెన్సీ అని మైండ్లో వచ్చేస్తే ఇక వాడు అదే అంటే పర్మనెంట్ అనే ప్రస్తావన ఉండకూడదు ఇక. ఈవెన్ సూపరింటెండెంట్ కానీ ఎవరైనా కానీ ఇక వాట్ ఎవర్ దే థింక్. 5 ఏళ్ళకు ముఖ్యమంత్రి మారిపోయినట్లే మారటం కాదు, మారమని చెప్పి శాశ్వతం ఎవరికి ఉండకూడదు అనేది. మరి ఏమైతే యూ పే దెమ్ ప్రాపర్లీ, రివార్డ్ దెమ్ ప్రాపర్లీ అని కూడా అనొచ్చు. రివార్డ్ దెమ్, మేక్ ఏ పాయింట్. అంత ఇది ఆయన ఎంత పని చేస్తున్నాడు, ఏమేం చేస్తున్నాడు, మంచి అమౌంట్ ఇవ్వండి, మంచిగా పని తీసుకోండి, అంతే. పని తీసుకోండి. నేను వచ్చి కూర్చుంటా పోతా అంటే ఎట్లా? అట్లా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వారి అనుభవంతో చెప్తున్న విషయాలు. వాస్తవానికి వైద్య రంగం గురించి మనం పాటలలో, సినిమాల్లో చాలా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతున్నది ప్రభుత్వ వైద్యంలో, ప్రైవేటు వైద్యంలో ఏం జరుగుతున్నది, ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్స్ చేయవలసిన వాళ్ళు ఎవరు విధానపర నిర్ణయం తీసుకోవాలి, ఎవరి నిర్ణయ ప్రభావం వైద్య రంగం పైన ఉంటుంది, ఇవన్నీ అంశాలకు సంబంధించిన వారి అనుభవముతో పాటుగా వారి సూచనల సలహాలు కూడా ఇవి. థ్యాంక్ యూ.